వెల్కమ్ టు సివి నాలెడ్జ్ ఆఫ్ వరల్డ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు గ్రాండ్ ఐటెన్ తాలూకా కూలెంట్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలి అని ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నటువంటి బానెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కూలెంట్ తల క్యాప్, ఇది కూలెంట్ రిజర్వాయర్. దీని కిందన వచ్చి ఈ రేడియేటర్ కిందన మనకి కనబడుతున్నటువంటి ఈ వైట్ కలర్ నాబ్, ఇది డ్రైన్ నాబ్. దీంట్లోనే ఇది ఓపెన్ చేస్తే మన కూలెంట్ వాటర్ అంతా డ్రైన్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది డ్రైన్ వాల్. కూలెంట్ రిజర్వాయర్. ఇది ఓపెన్ చేసి వస్తే లోపటంతా వాటరే ఉంది. ఇది యూజ్ చేసిన వాళ్ళు ఎవరు వాటర్ తోటి వాడారు ఇంతవరకు. ఈ కూలెంట్ లెవెల్లో రిజర్వాయర్లో కూడా లెవెల్ మ్యాక్సిమం ఉంటుంది. అందులో కూడా చాలా మీడియంలో ఉన్నది కాబట్టి ఇది చేంజ్ చేసుకుందాం. అందుకని డ్రైన్ వాల్ నేను ఓపెన్ చేసి కంప్లీట్గా ఇది డ్రైన్ చేసేస్తున్నాను. రేడియేటర్లో ఉన్న మొత్తం కూలెంట్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఓపెన్ చేస్తాను కదండి, డ్రైన్ అవుతుంది చూడండి. ఈ బండిలో అంతా మొత్తం డ్రైన్ అయ్యే ఉంది. అది కూలెంట్ వాటర్గా ఉంది అంతా. ఇది డ్రైన్ వాల్, ఇది వాల్వ్ అండి, డ్రైన్ నాబ్. ఇది ఈ రిజర్వాయర్ ఓపెన్ చేయడానికి 10 సైజ్ నెంబర్ స్పానర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే రిజర్వాయర్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకుందామని. అసలు కూలెంట్ ఆయిల్ మార్చడం ఎందుకంటే అసలు ఇంజిన్ ఇంజిన్ కూల్గా ఉండాలంటే ఇంజిన్ మన రన్నింగ్ అవుతున్నాడు, ఓవర్ హీట్ అవుతుంటుంది. దాన్ని సర్టెన్ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తేనే మన ఇంజిన్ రన్ అవుతుంది. లేదంటే హై టెంపరేచర్ ద్వారా ఇంజిన్ సీజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఇంజిన్ లోపల నుండి దీనికి సర్క్యులేట్ లైన్స్ ఉంటాయి. ఈ కూలెంట్ ఇది ఇంజిన్ త్రూ మన సర్క్యులేట్ అవుతున్నంతసేపు మనకి ఆ కూలెంట్ సర్క్యులేట్ అయినంత వరకు మనకి ఆ ఇంజిన్ సేఫ్గా బాగానే రన్ అవుతుంటుంది. లేదనుకుంటే హీట్ టెంపరేచర్ పెరిగి ఇంజిన్ సీజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఈ కూలెంట్ లెవెల్ ఎప్పుడు మ్యాక్సిమం లెవెల్లో ఉండేటట్లు మనం చూసుకోవాలి. మ్యాక్సిమం మినిమం ఉంటుంది. అది లో అయినప్పుడు ప్రతిసారి మనం దాన్ని కొంచెం టాపప్ చేసుకుంటూ మెయింటైన్ చేయాలి. తర్వాత డాష్బోర్డ్లో కూడా టెంపరేచర్ మీటర్ ఉంటుంది, అనలాగ్ కానీ లేదనుకుంటే డిజిటల్ కానీ ఉంటుంది. మీరు అది చూసుకుంటూ ఎప్పుడు పడితే అప్పుడు మీరు దాన్ని గమనిస్తూ ఉండాలి. మనం చాలా దూరం వెళ్తున్నప్పుడు, ఎక్కువ కిలోమీటర్స్ వెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే అది టెంపరేచర్ ఒక్కోసారి చూసుకుంటూ ఉండాలి. లేదనుకుంటే మనకి హై టెంపరేచర్ అయ్యి వీలైతే ఇంజిన్ తాలూకా హెడ్ గ్యాస్కెట్లు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డ్రైన్ వాల్ ఒకటి మళ్ళీ బ్యాక్ పెట్టేసాను కదండి. ఇప్పుడు వాటర్తో ఒకసారి ఫిల్ చేసుకొని ఒకసారి ఫ్లషింగ్లో చేసుకుందాం. వాటర్ ఫిల్ చేస్తాను ప్రజెంట్. ఇప్పుడు ఇదిగోండి వాటర్ ఫిల్ చేసిందా మళ్ళీ ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి ఒకసారి చెక్ చేస్తాను. చేసిన తర్వాత బబుల్స్ ఏమైనా ఉన్నా సరే, లోపల ఏమైనా బ్యాడ్స్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే దాన్ని అంటుకొని తర్వాత మళ్ళీ డ్రైన్ చేస్తే వాటర్ ద్వారా బయటకు వచ్చేస్తాయని నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే వాటర్ బాయిల్ అయ్యి ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత మళ్ళీ డ్రైన్ చేస్తే అందులో ఏమైనా బ్యాడ్స్ పార్టికల్స్ ఉన్నా రేడియేటర్లో కానీ లేదనుకుంటే సర్కిల్ అవుతున్న పైప్ లైన్స్లో కానీ ఎక్కడైనా ఉంటే వచ్చేస్తాను. దీని ద్వారా డస్ట్ పార్ట్స్ బయటకు వచ్చేస్తాను. నేను ట్రై చేస్తున్నాను. అది అయిన తర్వాత మళ్ళీ డ్రైన్ చేస్తాను.
వాటర్ బాయిల్ అవుతుంది. కానీ ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదో నాకు తెలియదు. కాకపోతే నేను ఏదో ఇంట్లో అన్నట్టు ట్రై చేస్తున్నాను. అది ఇంజిన్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి డ్రైన్ చేస్తాను వాటర్ని. తర్వాత నేను ఇంజిన్ ఆయిల్ని కొన్నానండి. టీవీఎస్ తాలూకా కంపెనీ వాడిది. వెరీ కూల్ అని ఆ ఇంజిన్ ఆయిల్ కొన్నాను. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. యాక్చువల్గా మన కూలెంట్స్ గ్రీన్ కలరు, రెడ్ కలరు, తర్వాత బ్లూ కలర్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇది నేను గ్రీన్ కలర్ వాడుతున్నాను. ఇదేంటంటే దీనికి 1:3 చెప్పిన మనకు డిస్టిల్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ మనం యూజ్ చేయొచ్చు. నేను డిస్టిల్ వాటర్ యూజ్ చేస్తున్నాను 1:3. ఇది 1 లీటర్ డబ్బా కాబట్టి నేను 1 లీటర్ చెప్పిన 3 బాటిల్స్ నేను డిస్టిల్ వాటర్ పట్టుకున్నాను. ఈ మూడింటిని కాన్సన్ట్రేట్ చేసి మిక్సర్ చేసి మీకు ఆ లోపల మన రేడియేటర్లోకి నేను ఫిల్ చేస్తాను. మిక్సింగ్ అయిపోయింది. ఈ కూలెంట్ వాటర్ని రేడియేటర్లోకి ఫిల్ చేస్తున్నాను డైరెక్ట్గా. మొత్తం ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటే బబుల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇంటర్నల్గా లోపల ఎవరైనా బబుల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ బబుల్స్ అనేవి పోతాయి. అందుకు ఒకసారి ఇంజిన్ ఆన్ చేసుకొని హీట్ టెంపరేచర్కి కొంచెం బాయిల్ అయిన తర్వాత లోపలైన బబుల్స్ ఆ బబుల్స్ బయటకు వచ్చి ఆ లెవెల్ పై ఏదైతే ఉందో ఇలాగే బబుల్స్ అయితే రాకూడదు. కాకపోతే కొంతసేపు అయిన తర్వాత ఈ బబుల్స్ అన్న పోయి ఇక్కడ వాటర్ స్టెబిల్ అయిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకుంటాం. అంటే రేడియేటర్ క్యాప్ క్లోజ్ చేసుకుని తర్వాత రిజర్వాయర్లో కూడా మనం మ్యాక్సిమం లెవెల్లో మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కానీ నేను ఫిల్ చేసుకుని టాప్అప్ చేసుకుంటూ మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం ఏదో ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో నచ్చినట్లు కొంచెం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఏమైనా తప్పులుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలోనే నేను సరిదిద్దుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ అస్.